దివ్యాత్మ స్వరూపులారా, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నారు పెద్దలు. ఎప్పుడైతే ఒక మానవుడు పరిశ్రమిస్తాడో అసాధ్యములను సుసాధ్యము చేస్తాడు. ఎన్నో నూతన ఆవిష్కరణలు ప్రతిపాదిస్తాడు. ఈ సత్యానికి నిదర్శనమే మేరీ క్యూరీ. ఎవరి మేరీ క్యూరీ అని అంటే గొప్ప లేడీ సైంటిస్ట్. ఎన్నో తత్వ రహస్యాలను, సృష్టి రహస్యాలను, పదార్థ రహస్యాలను చెప్పినటువంటి గొప్ప సైంటిస్ట్. 1867వ సంవత్సరంలోన పోలాండ్లో మేరీ క్యూరీ జన్మించింది. పోలాండ్ అంటే జర్మనీకి 600 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వెరీ నియర్ టు జర్మనీ. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే తత్వము మేరీ క్యూరీది. పోలాండ్ ఇండిపెండెన్స్ కోసమని చాలా డబ్బులు వేస్ట్ చేసుకున్నారు మేరీ క్యూరీ ఫ్యామిలీ. తద్వారా ఆర్థిక ఇబ్బందులకు గురైనారు. అంతేకాదు 10 సంవత్సరాల వయసులోన మేరీ క్యూరీ తల్లి చనిపోయింది, అక్క కూడా చనిపోయింది. ఒక రకమైనటువంటి డిప్రెషన్, వైరాగ్యానికి గురైంది మేరీ క్యూరీ. తండ్రి నాస్తికుడైపోయాడు. మేరీ క్యూరీ కూడా తటస్థంగా అట్లా ఉండిపోయింది. ఇటువంటి మేరీ క్యూరీ 16 సంవత్సరాల వయసులోన ఒక్క సంవత్సరం డిప్రెషన్లో ఉండిపోయింది. ఇంత డిప్రెషన్లో ఉన్నా కూడా తాను చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, పరిశ్రమించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అందువలన తాను డిగ్రీ చేయాలి, లెక్చరర్గా జాబ్ చేయాలి అనుకున్నది పోలాండ్లోన. ఎంతటి దౌర్భాగ్యకర పరిస్థితి అంటే, భారతదేశంలో ఏ విధంగా అయితే స్త్రీలు వేదం చదవరాదు, స్త్రీలు యోగానికి పనికిరారు, హోమాలు చేయరాదు అని ఏ విధంగా అయితే పనికిమాలిన నీచమైన ప్రచారాలు చేసి స్త్రీలోకానికి తీరని ద్రోహం చేశారో కొంతమంది పండితులు, విద్వాంసులు, ఆచార్యులు, సేమ్ పోలాండ్లో కూడా స్త్రీలు లెక్చర్స్గా పనికిరారు. వాళ్ళు కేవలము ప్రాథమిక విద్య వరకు మాత్రమే బేసిక్స్ చదువుకోవాలి, అంతేగాని డిగ్రీ చేయరాదు, మాస్టర్ డిగ్రీ చేయరాదు అన్నటువంటి తత్వము ఉన్నటువంటి మనుషులు పోలాండ్ ప్రజలు. దానివల్ల ఏం జరిగింది? మేరీ క్యూరీ ఉక్కిరిబిక్కిరైపోయింది. ఒకవైపు ఆమె యొక్క టాలెంట్, ఆమె యొక్క పరిశ్రమ, ఆమె యొక్క పరితాపం, ఇంకొక వైపు ఏమో చాదస్తపుతో కూడినటువంటి ఆచారాలు. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా కనీసం ఆమెకు డిగ్రీ చేరడానికి అడ్మిషన్ కూడా దొరకలేదు పోలాండ్లోన. అప్పుడు మేరీ క్యూరీ ఫ్రాన్స్కి వెళ్ళిపోయింది. చూసారా, మనసు ఉంటే మార్గం ఉంటుంది. బావిలోని కప్పలాగా ఉండకూడదు మానవుడు. ఇంకా ఈ పోలాండ్ వేస్ట్ అనుకున్నది ఫ్రాన్స్కి వెళ్ళిపోయింది. ఫ్రాన్స్లోన ఫిజిక్స్లోన డిగ్రీ కంప్లీట్ చేసింది. అంతేనా, చివరికి తాను మాస్టర్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ప్రొఫెసర్ అయ్యింది. ద ఫస్ట్ లేడీ ప్రొఫెసర్ ఎవరు అని అంటే మేరీ క్యూరీ. అప్పటిదాకా పోలాండ్లోన దేర్ ఈజ్ నో లేడీ ప్రొఫెసర్, లేడీ సైంటిస్ట్. చూసారా, అనుకోకుండా భర్త చనిపోవడం జరిగింది. మేరీ క్యూరీ యొక్క భర్త పియరే, ఈయన కూడా గొప్ప సైంటిస్ట్. ఎలక్ట్రోమీటర్ను కనుగొన్నటువంటి సైంటిస్ట్ పియరే.
బై యూసింగ్ దట్ ఇన్స్ట్రుమెంట్ భార్యాభర్త ఇద్దరు కలిసి యురేనియం చుట్టూ ఒక ఫీల్డ్ ఉన్నది, దాని చుట్టూ ఉన్నటువంటి కిరణాలు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి, అంటే ప్రసరింపజేస్తాయి అని కనుగొన్నారు భార్యాభర్తలు. అంటే యురేనియం మీద ప్రయోగాలు చేశారు భార్య భర్త. వాళ్ళ యొక్క ప్రొఫెసర్ హెన్రీ బెక్వెరెల్ అని అంటారు. వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ప్రయోగాలు చేశారు. చేసి ఒక నూతన సిద్ధాంతాన్ని కనిపెట్టడం జరిగింది. దీనివలన నోబెల్ బహుమానం కూడా వచ్చింది ఈ ముగ్గురికి. ఏమిటిది అని అంటే రేడియేషన్ యాక్టివిటీ. మీరు రేడియేషన్ అనే పదం విని ఉంటారు. ఎందుకని అంటే ఇప్పట్లో అంటే టీవీలు వచ్చినాయి. అప్పట్లో మనం ఏం వినేవాళ్ళం? రేడియో వినేవాళ్ళం. రేడియో ద్వారా పాటలు వార్తలు వినేవాళ్ళం. వాస్తవంగా రేడియో అని అంటాం కానీ దాని పూర్తి పేరు ఏమిటిది అంటే రేడియో రిసీవర్ అని అంటారు. మనుషులకు బద్ధకం ఎక్కువ కదా, అందువల్ల రేడియో అంటారు అంతే. రేడియో రిసీవర్ అనరు, రేడియో అంటూ ఉంటాం. మరి ఏం రిసీవ్ చేసుకుంటుంది అది అని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ను రిసీవ్ చేసుకుంటుంది. దట్స్ వై యు ఆర్ లిజనింగ్ సాంగ్స్ అండ్ న్యూస్. ఈ యొక్క టెక్నాలజీని అంతా కూడా కనుక్కోవడానికి ఇదిగో రూపకల్పన చేసిన వారు ఎవరు అంటే మేరీ క్యూరీ, భర్త పియరే అండ్ హెన్రీ. ఈ రకంగా ఫస్ట్ ప్రొఫెసర్ అయింది మేరీ క్యూరీ. చూడండి ఎంత దారుణం అంటే ఆమెకు నోబెల్ బహుమానం కూడా వచ్చింది. లండన్ యూనివర్సిటీ వాళ్ళు మేరీ క్యూరీని ఇన్వైట్ చేశారు భర్తతో పాటు. సో భార్య భర్త సభకు వచ్చారు. మరి కనుక్కున్నది ఎవరు, ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరు అంటే మేరీ క్యూరే. ఆమె వలన వాళ్ళకి పేర్లు వచ్చినాయి, మాస్టర్కు భర్తకు. వాస్తవంగా ఆ యొక్క స్పీచ్ ఎవరు ఇవ్వాలి అంటే మేరీ క్యూరీ ఇవ్వాలి. చూసారా, ద లేడీ షుడ్ నాట్ టాక్ అని చెప్పి భర్తను మాట్లాడమన్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు స్త్రీ సమాజాన్ని మానవులు ఎంతగా తొక్కి పెట్టారు, ఎంతగా అనగదొక్కారు. అందుకే ఏం చేశారు, మీరు మూలన పడిండి పతిభక్తి చేసుకుంటూ పతిసేవ చేసుకుంటూ దుర్మార్గమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయండి అని ఏం చేశారు. ఇటువంటి పనులన్నీ జరిగినాయి కాలగతిలోన. చూసారా, ఈ రకంగా మేరీ క్యూరీ చాలా బాధపడింది. కానీ తాను ఒకటే అనుకున్నది, వీళ్ళు నన్ను మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత అనుకున్నది. ఎందుకు అని అంటే మేరీ క్యూరీ ఎంత గొప్ప సైంటిస్ట్ అంటే 1897లోన ఎలక్ట్రాన్ కనుగొనబడింది. 1932లో న్యూట్రాన్ కనుగొనబడింది. 1920లోన రూథర్ఫర్డ్ ప్రోటాన్ని కనుక్కున్నాడు. చూసారా, ఈ 3 కనుగొనే ముందర వీళ్ళకి లీడ్ ఇచ్చింది ఎవరు అంటే మేరీ క్యూరీ. చూసారా ఎంత గొప్ప సైంటిస్టో. ఆమె ఎలక్ట్రోమీటర్ను ఉపయోగించి రహస్యాన్ని చెప్పడం జరిగింది. ఏమని, ఇక అణువును విభజించలేము అని మీరంతా అనుకుంటున్నారు, ఆటమ్ ఆల్సో డివిజబుల్ అన్నది. అణువును కూడా విభజించవచ్చును అన్నది ఈమె. అణువులో కూడా మరికొన్ని మూలకాలు ఉన్నాయి, కొన్ని పార్టికల్స్ ఉన్నాయి అని లీడ్ ఇచ్చింది ఏమే. చూసారా, అంత గొప్ప సైంటిస్ట్ మేరీ క్యూరీ. అంటే మేరీ క్యూరీకి ముందు ఏమిటి సైంటిస్టుల యొక్క ఆలోచనలు, భావాలు, జ్ఞానము అని అంటే 2 అణువులు మాలిక్యూల్గా కలిసినప్పుడు లేదా ద ఇంట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్, అప్పుడు రేడియేషన్ ఉద్భవిస్తుంది
అనే సిద్ధాంతం ఆనాడు ఉన్నది. కానీ మేరీ క్యూరీ అన్నది మాలిక్యూల్స్‌కు, ఇంటరాక్షన్స్‌కు సంబంధమే లేదు. ఎవ్రీ ఆటమ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ రేడియేషన్ అని ఎస్టాబ్లిష్ చేసి యురేనియం చుట్టూ కూడా రేడియేషన్ ఉన్నది అని నిరూపించింది ఈమె. అంతేకాదు యురేనియం కంటే కూడా ఇంకా 4 టైమ్స్ పవర్ఫుల్ ఉన్నటువంటి, అంటే రేడియో యాక్టివ్ 4 టైమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి మెటీరియల్ ఉన్నది అని కనుక్కున్నది ఈమె. దాన్ని పిచ్ బ్లెండ్ మెటీరియల్ అని అంటారు. మేరీ క్యూరీ పొలోనియం, రేడియం కనుక్కోవడం జరిగినది. ఈ పిచ్ బ్లెండ్ గురించి మాట్లాడుతూ తాను ఎస్టాబ్లిష్ చేసింది ఏమని? ద రేడియో యాక్టివ్ ఆఫ్ పిచ్ బ్లెండ్ ఈజ్ 4 టైమ్స్ గ్రేటర్ దాన్ యురేనియం అని చెప్పడం జరిగింది. చూసారా? అమెరికా వాళ్ళు జపాన్లోన 2 స్థావరాలపై బాంబులు వేశారు. అందులో ఒక బాంబు 64 కేజీలు ఉంటుంది. ఏమిటిదా బాంబు అంటే యురేనియం బాంబు అది. ఇప్పుడు దానికంటే పవర్ఫుల్ చెప్పింది ఏమని? పిచ్ బ్లైండ్ గనక ఉపయోగించినారా ఇంకా అయిపోయింది కథ. ఎందుకంటే యురేనియం కంటే 4 టైమ్స్ పవర్ఫుల్ అని చెప్పడం జరిగింది మేరీ క్యూరీ. ఈ రకంగా మేరీ క్యూరీ రసాయనిక శాస్త్రములోనూ భౌతిక శాస్త్రములోనూ 2 రకాల నోబెల్ ప్రైజెస్ పొందడం జరిగింది. జీవితంలోన ఏదో ఒకటి పొందుతారు, ఒక నోబెల్ బహుమతి. కానీ ఒక స్త్రీమూర్తి అయ్యుండి కూడా 2 రకాల నోబెల్ ప్రైజెస్ను సాధించింది మేరీ క్యూరీ. సరే, ఇంతవరకు బాగానే ఉన్నది. మేరీ క్యూరీ కనుగొన్నది. ఏం కనుగొన్నదేమా? ఇవన్నీ మీరు విన్నారు. వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో ప్రధానమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏమిటి అంటే రేడియో యాక్టివిటీ. రేడియో ధార్మికత అంటారు తెలుగులోన. రేడియో ధార్మికత మీరు చదివే ఉంటారు ఇవన్నీ. ఈ యొక్క రేడియేషన్, రేడియో, రేడియో యాక్టివ్, రేడియో యాక్టివిటీ, ఈ 4 విషయాలను కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అన్నీ ఒకటే పదాలు కాదు. చూడండి, రేడియేషన్ అంటారు. వాట్ ఈస్ ద రేడియేషన్ ఎఫెక్ట్ అని అంటే హీట్ అన్నది 3 రకాలుగా పాస్ అవుతుంది, ప్రసరిస్తుంది. ఒకటి కండక్షన్ అంటారు, రెండవది కన్వెక్షన్ అంటారు, మూడవది రేడియేషన్. అది రేడియేషన్ అంటే ఏమిటిది అని అంటే వితౌట్ మీడియా ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఆర్ లైట్ ఈజ్ కాల్డ్ రేడియేషన్. చూసారా? మరి ఈ రేడియేషను, ఈ రేడియో యాక్టివిటీ, ఇవన్నీ అసలు లోకములో ఏమిటి, ఇవన్నీ ఉన్నాయా అని అంటే ఒక విషయాన్ని చెప్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. అసలు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలోన, మనము అనుభవిస్తున్నటువంటి ఈ వాతావరణంలోన మనల్ని వ్యాపించి ఏమున్నది? ఆకాశం ఏ విధంగా అయితే వ్యాపించి ఉన్నదో అందరిని వ్యాపించి ఏమున్నది అని అంటే రేడియేషన్ ఉన్నది. భగవంతుడు ఏ విధంగా అయితే సర్వవ్యాపకుడో రేడియేషన్ కూడా సర్వవ్యాపకం. మరి ఎట్లొచ్చిందండి ఇదంతా కూడా అని అంటే భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి సృష్టి. అంతరిక్షములోన పవర్ఫుల్ కాస్మిక్ రేస్ ఉంటాయి. ఈ కాస్మిక్ రేస్ వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ను ఢీకొంటాయి. ఎప్పుడైతే ఢీకొన్నాయో అవి C14గా మారిపోతాయి, కార్బన్ 14గా మారిపోతాయి.
ఈ కార్బన్ 14 చాలా పవర్‌ఫుల్ అన్‌స్టేబుల్ యాటమ్ మెటీరియల్ అంటారు. ఎప్పుడైతే ఈ యొక్క C14 ఉంటుందో, ఇదిగో రేడియో యాక్టివిటీ ఉంటుంది. ఇది రహస్యం. రేడియేషన్, రేడియో యాక్టివిటీ. రేడియేషన్ అన్నది న్యాచురల్‌గా ఉన్నది. ఈ C14 అన్నది ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రొడక్ట్. అందుకే దీన్ని ఏమంటారంటే రేడియో కార్బన్ అని అంటారు. చూడండి, బాబావారు ఒక మాట చెబుతారు. నా ఎముకలు నీకు సమాధానమిస్తాయి అన్నాడు. ఇక్కడ మీకు అసలు రహస్యం చెప్తూ ఉన్నాను. ఎట్లా సమాధానం ఇస్తాయి అన్నప్పుడు, ఒక మనిషి గాని, ఒక జంతువు గాని, ఒక వృక్షము గాని పరమపదించినప్పుడు అవశేషము ఏదైతే అవశేషంగా మిగులుతుందో అందులో ఏముంటుంది అని అంటే C14 ఉంటుంది. అందులోన ఉన్నటువంటి రేడియో ధార్మికత, రేడియో యాక్టివిటీ ఎంత అని అంటే 3,00,000 సంవత్సరాలు. చూసారా? అంటే ఒక మనిషిని తీసుకెళ్ళి పాతిపెట్టేస్తే అతని యొక్క ఎముకలు ఒక 40 సంవత్సరాలకో, 50 సంవత్సరాలకో ఏమవుతాయి? అంతా పొడి అయిపోతాయి. పొడి అయిపోయినా ఆ కాల్షియం అంతా ఎక్కడుంటది అవశేషం? ఆ భూమిలోనే ఉంటది. ఆ భూమిలోన మళ్ళీ C14 ఉన్నది. అందులోన రేడియో యాక్టివిటీ ఉన్నది. దాని యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే 3,00,000 సంవత్సరములు. చూసారా? అందుకని సిద్ధ గురువుల యొక్క సమాధులను ఎందుకు పూజిస్తారు పనిపాట లేకనా? సరైనటువంటి సుజ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే విమర్శిస్తూ ఉంటారు. ఏమని? ఎందుకు సమాధులు పూజించడము? ఎందుకు చనిపోయిన వాళ్ళని పూజించడము? వాళ్ళు ఏమైనా చెబుతారా? చేస్తారా? అంటుంటారు. ఇదిగో అకార్డింగ్ టు సైన్స్ ఆల్సో దేర్ ఈజ్ ఏ రేడియో యాక్టివిటీ ఇన్ ద కాల్షియం. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అది? 3,00,000 సంవత్సరాలు. ఇంక మనం ఎన్నిసార్లు వస్తాం, మళ్ళీ ఎన్నిసార్లు పోతాము. చూసారా? ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. అందుకే ఒక వృక్షం ఎప్పుడు చచ్చిపోయింది, ఒక మనిషి ఎప్పుడు చనిపోయాడు, ఇవన్నీ కూడా కనుక్కోవచ్చు. దేని ఉపయోగించి? రేడియో కార్బన్ ఉపయోగించి. ఇదంతా కూడా ప్రాపంచికమైనటువంటి సైంటిఫిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటిది అని అంటే రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ, రేడియేషన్ ఆఫ్ లైట్. ఈ రెండు ఉన్నాయి. రేడియేషన్ ఆఫ్ లైట్, రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు మనము బాగా చలిగా ఉంది, చలిమంట వేసుకున్నాం, వెచ్చదనాన్ని అనుభవిస్తూ ఉన్నాం, వెలుతురు కూడా చూస్తూ ఉన్నాం. ఇది ఏమిటిది అని అంటే డ్యూ టు రేడియేషన్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ హీట్నెస్ అండ్ లైట్నెస్. ఎందుకు అని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా నువ్వు ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నావు. ఇక ఆధ్యాత్మికంగా ఏమిటిది అని అంటే ఇదిగో ఒక సిద్ధ గురువు ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఒక మహానుభావుడు అనుష్ఠానములో సమాధినిష్ఠుడై ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఇదిగో ద వైబ్రేషనల్ ఎనర్జీ అనేది ఒకటి ఉంది. వైబ్రేషనల్ ఎనర్జీ అంటారు. ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు ఆ సర్కిల్లోన సెంటర్ పాయింట్ నుంచి పెరిమీటర్కి మనం ఒక లైన్ గీసామనుకోండి, దాన్ని ఏమంటాం? రేడియస్ అంటాం. ఈ రేడియస్ నుంచి రేడియన్ వచ్చింది. ఈ రకంగా అంటే నువ్వు ఒక దీపాన్ని చీకటిలోన వెలిగించావు. వెలిగించినప్పుడు ఏం జరుగుతున్నది అని అంటే నువ్వు
కొంత వెలుగును చూస్తావు ఆ గృహములోన. ఆ వెలుతురుకు గూడా పెరిమీటర్ ఉంటుంది. దాన్ని ఇంకో భాషలోన ఆరా అని అంటారు. అది దాని కథ వేరు మళ్ళీ. ఒక దీపం ఉన్నది. ఆ దీపము చుట్టూ కాంతి వలయం ఉన్నది. దాన్ని ఆరా అంటారు. ఇప్పుడు ఈ ఆరా ఏం చేస్తుందంటే ఎక్స్‌పాండ్ టు సమ్ ఎక్స్‌టెంట్ ఆఫ్ థింగ్స్. స్పేస్‌లోకెళ్తుంది కొద్దిగా. అప్పుడు ఏం జరుగుతున్నది అని అంటే చూసారా? వితౌట్ మీడియా దేర్ ఈజ్ ఏ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ లైట్. అది. నువ్వు దీపం వెలిగించావు. అక్కడే లేదు వెలుగు. కొంత ఏరియా ఉన్నది. కొంత పెరిమీటర్ ఉన్నది. అంటే ఏం జరిగినది? ట్రావెలింగ్ ఆఫ్ ఎనర్జీ, ట్రావెలింగ్ ఆఫ్ లైట్ ఇవన్నీ మనకు అక్కడ జరిగినాయి. ఒక గురువు ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, అతను సెంటర్ పాయింట్ అవుతాడు. ఆ సెంటర్ పాయింట్ నుంచి ఇదిగో రేడియేషన్ స్టార్ట్ అయిపోతది. ఫస్ట్ ఆరా, ఆర తర్వాత రేడియేషన్. అంటే దీపం ఏ విధంగా అయితే ఒక పెరిమీటర్ వరకు నీకు వెలుగునిచ్చిందో, సిద్ధగురువు గూడా అతని యొక్క సామర్థ్యం బట్టి, తపోశక్తిని బట్టి ఏం జరుగుతున్నది అని అంటే, శక్తి కిరణాలను రిలీజ్ చేస్తాడు. ఆయన చేయాలని చేయడు. ఇట్ హ్యాపెండ్ న్యాచురలీ బై ఎనీ సిద్ధగురు. ఎప్పుడైతే అలా కూర్చున్నాడో, అనుష్ఠానం చేస్తున్నాడో, సమాధిలో ఉంటున్నాడో ఏం జరుగుతుంది అని అంటే, కాస్మిక్ ఎనర్జీ రేస్ ఇవన్నీ కూడా ప్రసారం అవుతాయి. చూసారా? ఎవరైతే చీకట్లో కూర్చున్నవాడు దీపం ముందర వెలుగును చూస్తాడో, గురువు యొక్క రేడియేషన్ ఎఫెక్ట్‌లో ఉన్నవాడు దివ్య అనుభవాలు పొందుతాడు. నువ్వు కష్టపడవలసిన అవసరమే లేదు. ప్రయాస అవసరం లేదు. అసలు ప్రయత్నం కూడా అవసరం లేదు. నువ్వు ఏ ప్రయత్నం చేయనక్కర్లా. ఎందుకు అని అంటే, సాంబ్రాణి ఏసినప్పుడు ఏ విధంగా అయితే పొగ నిన్ను కమ్ముకుంటదో, అట్లా కమ్ముకుంటుంది గురువు యొక్క ఎనర్జీ. చూసారా? అంటే రేడియేషన్ అన్నది కేవలము ప్రకృతిలోనే గాదు. మనిషికున్నది, వృక్షానికున్నది, జంతువుకున్నది. ఒక కుక్క అలా వెళ్తుందనుకోండి, ఆ కుక్కకు కూడా రేడియేషన్ ఉంటది. ఈ రకంగా మేరీ క్యూరీ ఎన్నో విషయాలను చెప్పడము జరిగింది. చూడండి, మీరు ఐరీన్ అన్నటువంటి పేరు విని ఉంటారు. ఈ ఐరీన్ ఎవరో గాదు. మేరీ క్యూరీ యొక్క కూతురు. ఈమె గూడా గొప్ప సైంటిస్ట్. తల్లి ప్రకృతిలోని రేడియో యాక్టివిటీ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తే, కూతురు ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ ఏ విధంగా దాన్ని సృష్టించవచ్చు అని నిరూపించి, ఈమె గూడా నోబెల్ బహుమానం పొందింది చూడండి. ఈ రకంగా మేరీ క్యూరీ యొక్క కూతురు గొప్ప సైంటిస్టు, భర్త గొప్ప సైంటిస్టు. మనవడున్నాడు. ఆయన గూడా గొప్ప సైంటిస్టు. ఈ రకంగా ఆమె కుటుంబంలో ఉన్న చాలా పెద్ద పెద్ద సైంటిస్టులందరూ వచ్చారు. మేరీ క్యూరీ యొక్క ఇన్వెస్టిగేషన్‌లోని ఆధ్యాత్మికత రహస్యాన్ని చెప్తూ ఉన్నాను మీకు. చాలామంది చేసే పనులు ఏందంటే, ఎంతసేపు ఫిజికల్‌గా ఆలోచిస్తారు. ఫిజికల్‌ని దాటి కొంచెం ముందుకు పోవాలా. అక్కడ స్టార్ట్ అవుతది స్పిరిచ్యువాలిటీ. మేరీ క్యూరీ ఏమన్నది? రేడియో ధార్మికత గురించి మాట్లాడుతూ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేడియో తీసుకోండి. రేడియోస్ మెయిన్ సెంటర్ ఎక్కడో ఉంటది. అక్కడ కూర్చొని వాళ్ళు పాటలు పెడతారు. నీ ఇంట్లోన ఓ చిన్న రేడియో ఉంటది. నీ చిన్న రేడియో ద్వారా నువ్వు పాటలు వింటున్నావు. హౌ కెన్ ఇట్ పాసిబుల్? చూసారా? రేడియో మెయిన్ సెంటర్ నుండి నీ రేడియోకు ఎట్లా పాటలొస్తున్నాయి అని అంటే, దెర్ ఈజ్ ఎ సిస్టమ్ ఇన్ ద రేడియో. రేడియో సెంటర్ నుండి రేడియోలో ఉన్నటువంటి సిస్టము ఏం చేస్తుంది?
ఆ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్‌ను రిసీవ్ చేసుకొని రేడియో ద్వారా మనకు పాటలు వినపడతా ఉన్నాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల. భగవంతుడు ఎవరు అని అంటే ఒక రేడియో సెంటర్. ఆయన గూడా నీకు పాటలు వినిపిస్తాడు. ఆయన గూడా నీకు మంత్రాలు వినిపిస్తాడు. ఆయన గూడా నీకు ఎన్నో మంచి మాటలు చెప్తాడు. కానీ నీకు అవి వినపడవు. ఎందుకు తెలుసునా? యూ డోంట్ హావ్ ద సిస్టమ్ ఆఫ్ రేడియో. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎప్పుడైతే నువ్వు సిస్టాన్ని తయారు చేసుకుంటావో యూ కెన్ లిజన్ ద వర్డ్స్ ఆఫ్ పరమాత్మ. యూ కెన్ టాక్ విత్ పరమాత్మ. నువ్వు దేవుని మాటలు వినొచ్చు. నువ్వు దేవునితో ఏకంగా మాట్లాడవచ్చు. చూసారా? అంటే రేడియో సెంటర్ ఉన్నది. నువ్వు రేడియో ఇంట్లో పెట్టుకోవాల. పరమాత్మ ఉన్నాడు. నీ హృదయములోన రిసీవింగ్ కెపాసిటీని పెంచుకోవాలి. దాన్ని ఏమంటారు? మెడిటేషన్ అని అంటారు. ఊరికే పూజలు చేయడం కాదు. ఊరికే గుడి చుట్టూ తిరగడం కాదు. నువ్వు ఈ సిస్టమ్ తయారు చేసుకోవాల. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో ఆ సిస్టమ్ ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు పలుకులు వినగలుగుతావు. ఎన్నో దివ్య అనుభవాలు పొందుతావు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటిది అని అంటే రేడియో రిసీవర్ ఏ విధంగా అయితే రేడియో సెంటర్ నుంచి రిసీవ్ చేసుకుంటుందో నువ్వు కూడా పరమాత్మ నుంచి రిసీవ్ చేసుకునేటువంటి శక్తిని సంపాదించుకోవాలి. నెంబర్ 1, ముహమ్మద్ ప్రవక్త ఎలా విన్నాడు సందేశాలు? వేద మంత్రాలు ఎంత పవర్ఫుల్లో ఖురాన్‌లోని ఒక్కొక్క పదము కూడా అంత పవర్ఫుల్లే. ఎందుకు అని అంటే ముహమ్మద్ ప్రవక్త చదువుకోలేదాయన, శాస్త్రాలు చదవలేదు. దైవం ఏం పలికిస్తే అది రాయడం మొదలుపెట్టాడు. చూసారా? అట్లా నువ్వు కూడా రచన చేయవచ్చు. ఇక రెండవది, ఏ విధంగా అయితే ఎనర్జీ, లైట్ వితౌట్ మీడియా రేడియేషన్ అవుతూ ఉన్నదో సిద్ధ గురువు నుంచి కూడా ఎలాంటి మీడియా లేకపోయినా కూడా నీకు న్యాచురల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రసరిస్తుంది అనే విషయం తెలుసుకున్నావు. చూడండి, మేరీ క్యూరీ చేసినటువంటి కృషి వల్లనే ఈనాడు 26 రోగాలకు ఆమె యొక్క కనిపెట్టినటువంటి ట్రీట్మెంట్‌ని వాడుతున్నారు. ఏమిటది? రేడియో ట్రీట్మెంట్. రేడియేషన్ ఇవ్వాలండి అంటారు. ఎన్ని రోగాలకు ఇస్తున్నారు రేడియేషను? 26 రోగాలకు ఇస్తున్నారు. ఎక్కువగా క్యాన్సర్ రోగాలకు ఇస్తారు. ఎందుకు అని అంటే ఎప్పుడైతే రేడియో యాక్టివిటీ అన్నది కాల్షియంలో డెవలప్ అవుతుందో అది రేడియో యాక్టివిటీ ఎక్కడ ఫామ్ అవుతుందంటే నేను చెప్పాను కదా మీకు, C14లో అక్యుములేట్ అవుతుంది అది. ఈ C14 ఎక్కడున్నది? మన దేహంలో కూడా చూసారా ఎముకలు ఉన్నాయి. అంటే ఏంటది? కాల్షియం. ఈ రకంగా ఎన్నో క్యాన్సర్ రోగాలను ఆమె పోగొట్టడం జరిగింది. చూడండి, 1914 నుంచి 1918 వరకు 4 సంవత్సరాలు భయంకరమైన ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. 10 లక్షల మంది గాయాల పాలైనారు. రకరకాల దెబ్బలు తిన్నారు. రకరకాల గాయాలైనాయి. అప్పుడు మేరీ క్యూరీ అక్కడికి వెళ్ళి చాలా యూనిట్స్‌ని ఏర్పాటు చేసుకున్నది. ఏర్పాటు చేసుకొని ఆమె ఈ యొక్క రేడియేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. చూసారా? రేడియం నుంచి వచ్చేటువంటి ఆ గ్యాసెస్‌ను ఎప్పుడైతే ఆ గాయాల మీద స్ప్రెడ్ చేయడం జరుగుతుందో అప్పుడు ఆ గాయం తొందరగా మానిపోతుంది. నొప్పి కూడా మటుమాయం అవుతుందట. ఈ రకంగా గొప్ప సేవ చేసింది మేరీ క్యూరీ. నువ్వు ఎప్పుడు కూడా భయపడవద్దు. నీకు భయం కలుగుతుంది అంటే
ఏ విషయంలో నీకు భయం కలుగుతుందో ఆ విషయంలో నీవు అవగాహనను పెంచుకో. అప్పుడు భయము మటుమాయమవుతుంది అంటుంది మేరీ క్యూరీ. నీవు కలలు గంటే కను, కానీ వాటి కోసం పరిశ్రమించు అంటుంది మేరీ క్యూరీ. ఊరికి కూర్చొని కలలు కనమాక, పరిశ్రమించు అన్నది. ఎప్పుడు కూడా నీవు నిరాశపడవద్దు. చూశారా, తాను కూడా 1 ఇయర్ డిప్రెషన్లో ఉన్నది, అవమానాలు పొందింది, స్త్రీలు పనికిరారు అన్నారు. మరి ఏం జరిగింది? ఆమె సహనంతో వాటన్నిటిని క్రాస్ చేసింది. చూశారా, పోలాండ్ యొక్క సంస్కృతిని మార్చివేసింది ఆమె. ఎప్పుడైతే మేరీ క్యూరీ ప్రొఫెసర్ అయిందో, సైంటిస్ట్ అయిందో, ఆమె అందరికీ ఆదర్శమయ్యింది. అందుకని మేరీ క్యూరీ అంటుంది, నువ్వు నిరాశపడవద్దు, నీ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళు సాహసోపేతంగా అని చెప్పడము జరిగింది. ఆత్మస్వరూపులారా, ఈ రకంగా మేరీ క్యూరీ గురించి మీరు శ్రవణం చేశారు. ప్రకృతిలో నా రేడియో యాక్టివిటీ ఎలా ఉన్నది, ఎందుకు ఉన్నది, అది మనిషిలో ఎలా ఉన్నది, సమాధుల్లో ఏం జరుగుతూ ఉన్నది, సిద్ధగురువు యొక్క శక్తి ప్రసరణ గూడలో ఈ రేడియో యాక్టివిటీ ఎలా పనిచేస్తుంది, రేడియేషన్ అనే విషయాలను చక్కగా శ్రవణం చేశారు. అందరూ చెప్పండి, ఓ